వెల్కమ్ టు మమమియా మన మాట మన రుచులు. ఈరోజు అయిపోయింది. ఏమైపోయింది అనుకుంటున్నారా? ఇది అయిపోయింది. దీంతో ఒక మంచి రెసిపీ. వెల్కమ్ టు లంచ్ బాక్స్ సిరీస్. ఈరోజు పంకిన్ యూజ్ చేసి మంచి పరోటా చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. రెడీగా ఉన్నారా? కమ్ లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ పంపకిన్ సీడ్స్ అస్సలు పడేయకండి. మంచిగా రోస్ట్ చేసుకొని అట్లా బైట్ చేసుకుంటూ తింటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది. ఏమి కొత్త యూనిక్ రెసిపీస్ చేయాలా అని మీకోసం చాలా ఆలోచిస్తూ అన్ని రకాల ప్రోటీన్, విటమిన్స్, అన్ని మినరల్స్ ఉన్న మనము ఎందుకు ట్రై చేయకూడదు? ఈ పాతకాలపు అయిన ఒక వెజిటబుల్‌తో మనం ఎందుకు డిఫరెంట్‌గా ట్రై చేయకూడదని నేను అందుకే డిఫరెంట్‌గా ఆలోచించి మీ ముందుకి ఈ రెసిపీ తీసుకొచ్చాను. లంచ్ బాక్స్ సిరీస్ అంటే చాలా ఆలోచిస్తున్నానండి. మీకోసం ఎట్లాంటి రెసిపీస్ ఇవ్వాలి, ఎంత హెల్దీ రెసిపీస్ తీసుకురావాలి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెడుతున్నాం కానీ ఏదో రొటీన్‌గా వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా లేకుండా ఏదో తిన్నాం కదా అని తింటున్నారు. అలా కాదు. అన్ని రకాల ప్రోటీన్, విటమిన్స్, అన్ని మినరల్స్ ఉన్న మనము ఎందుకు ట్రై చేయకూడదు? ఈ పాతకాలపు అయిన ఒక వెజిటబుల్‌తో మనం ఎందుకు డిఫరెంట్‌గా ట్రై చేయకూడదని నేను అందుకే డిఫరెంట్‌గా ఆలోచించి మీ ముందుకి ఈ రెసిపీ తీసుకొచ్చాను. ఇలా శుభ్రంగా పీల్ చేసుకొని, వాష్ చేసుకొని, బాయిల్ చేసుకోవాలి. పంకిన్ బాయిల్ చేసుకోవడానికి నేను ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. వాటర్ వేసుకొని పంకిన్ని బాయిల్ చేసుకుందాం. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని వేసేసుకుందాం. కుకింగ్ లోపల మనం పిండి కలుపుకుందాం. చపాతీ కోసం, పరోటా అని చెప్పాను కదా, దానికోసం పిండి కావాలి కదా, కలుపుకుందాం. 2 కప్స్కి 1 కప్ పేస్ట్ యాడ్ చేసుకుందాం, పంప్కిన్ పేస్ట్. సో ఇంకొక 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఇట్లా మంచిగా నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. సో నేను కొంచెం మెంతికూర కూడా వాడుతున్నానండి. ప్లీజ్ టైం తీసుకొని మీ పిల్లలకు కూడా ఇలా పెట్టండి. పంప్కిన్ ఉడికి ఆరబెట్టుకొని ఈ పేస్ట్ వేసే లోపల ఈ జస్ట్ అన్నీ వేసేసాను నేను. ఆ తర్వాత పంప్కిన్ పేస్ట్ వేసి వాటర్ వేసి కలుపుతాను. సో బాయిల్ అయిపోయింది. వావ్, ఎంత సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకుందాం. వేడివేడిగా వేసి కలపకండి, అదే చపాతీ అయిపోతుంది. బాయిల్ అయిపోయింది, చల్లారించుకొని మ్యాష్ చేసేసుకొని దాంట్లో ఆ పేస్ట్ మిక్స్ చేసుకో. ఎల్లో ఎంత బాగుంటుందో పరోటా, ఎల్లోగా. మెత్తగా మ్యాష్ చేసుకున్న పంప్కిన్, ఉడకబెట్టిన పంప్కిన్ని గుజ్జు వేసేసుకుందామండి. పంప్కిన్తో ఇంకా ఏం వంటకాలు చేస్తారు? ఏమైనా ఇంట్రెస్టింగ్ వంటకాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను ట్రై చేసి ఛానల్లో చూపిస్తాను. నాకు తెలిసిన ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీకు షేర్ చేస్తున్నాను కదా, మీకు తెలిసినవి నాకు షేర్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ప్యాన్ పెట్టింది. ఈ పరోటాలోకి సింపుల్ అండ్ ఈజీ స్టఫింగ్ ఒకటి చేయబోతున్నాను. సో మచ్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఇంత మంచి డైట్. సో ప్లీజ్ ఫాలో ఇట్. ఆనియన్ చాప్ చేసేసుకొని దీని మీద జస్ట్ ఫ్రై చేసి, సో కొంచెం ఒక్క 2 టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం, జస్ట్ హాఫ్ స్పూన్ చాలు. చిటికెడు పసుపు వేసేసుకుందాం, జస్ట్ కొంచెం కారం, హాఫ్ స్పూన్ కారం. సో ముందుగానే కడిగి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, దీన్ని దీంట్లో మ్యాష్ చేసుకుందామండి. ఇలా జస్ట్ పొడి మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. నేను ఏమి వేసుకోవట్లేదండి, నాకు ఇట్లానే ఇష్టం, ఇట్లానే బాగుంటుంది కాబట్టి. ఇది ఆరిన తర్వాత అప్పుడు తీసుకొని స్టఫ్ చేసేసుకుంది. ఈ స్టెయిన్లెస్ స్టీలర్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా నాకు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను, వెజిటేబుల్ చాప్ చేసుకుంటున్నాను. ఇటు చపాతీస్ కానీ, పరోటాస్ కానీ రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మీకు
నచ్చితే అమెజాన్లో బుక్ చేసుకోండి. మంచిగా ఇలా రోల్ చేసేసుకుని మెత్తగా పొరాటా చేసుకుందాం. స్టఫింగ్ ఇంకా ఏ కర్రీ అవసరం ఉండదండి. ఇలా స్టఫింగ్ పెట్టుకుంటే డైరెక్ట్గా పిల్లలకి ఇలా పెట్టేయచ్చు. సో ఇలా స్టఫ్ చేసేసుకొని ఇప్పుడు రోల్ చేసేసుకున్నాం. సో చూసారు కదా, ఇలా మంచిగా రోల్ చేసేసుకొని వేసేయండి. పంకిన్‌లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలా కొంతమందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా. ప్లస్ కొంతమందికి ఎలర్జీ లాగా కూడా ఉంటుంది. నేను నెయ్యితో కాలుస్తున్నానండి. దీంట్లో స్టఫ్ చేసుకున్నాం కాబట్టి పొంగదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పంప్కిన్ స్టఫ్డ్ పొటాటో రెడీ. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఎంత సాఫ్ట్ ఉందో చూసారా, మెత్తగా. మాటలు కూడా రావట్లేదండి, చాలా బాగుంది.